హలో స్టూడెంట్స్, వెల్కమ్ ఆల్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆర్ఆర్బి జేఈ ఎగ్జామినేషన్స్ ఏవైతే నడుస్తున్నాయో వాటిల్లో కొన్ని క్వశ్చన్స్ తప్పులు వచ్చాయి. ఆ క్వశ్చన్స్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సెక్షన్లో ఏవైతే క్వశ్చన్స్ తప్పులు వచ్చాయో ఆ క్వశ్చన్స్తో పాటు దాని సొల్యూషన్, తర్వాత మీరు ఈరోజు 28th ఈరోజు లాస్ట్ నైట్ 11 వరకు వాళ్ళు టైం ఇచ్చారు. మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్స్ రైజ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. క్వశ్చన్ తప్పు అయితే వాళ్ళు మార్కులు యాడ్ చేయొచ్చు, లేకపోతే ఆ క్వశ్చన్ని ఎవరికి కన్సిడర్ చేయకుండా ఉండొచ్చు. ఓకే, ఇది చాలా చాలా అడ్వాంటేజ్. కనుక ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళందరూ అబ్జెక్షన్స్ రైజ్ చేయండి. ఈరోజే లాస్ట్ డేట్. ఎంతవరకు? నైట్ 11:55 వరకు టైం ఉంది. ఓకే, దెన్ ఇప్పుడు క్వశ్చన్ నెంబర్. ఈ క్వశ్చన్ అనేది ఏదైతే ఉందో ఇది 16 డిసెంబర్ 2024 16వ తారీఖు షిఫ్ట్ 3లో వచ్చిన క్వశ్చన్. ఇది బ్లడ్ రిలేషన్స్లో వచ్చిన క్వశ్చన్. యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్ ఇచ్చారు. దీనికి క్వశ్చన్ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ ఏంటంటే చాయిస్ 3 అని ఇచ్చారు. మనం ఒకసారి చెక్ చేద్దాం. వాళ్ళు కూడా కీ రిలీజ్ చేశారు కాబట్టి ఆ కీలో ప్రకారం ఇది చాయిస్ ఇచ్చారు. Now P is the son of Q's brother R. P is the son of Q's brother R. ఎలా రాయాలి చెప్పండి? P is son of Q's brother. Q ఉన్నాడు, Qకో బ్రదర్కి సన్ ఎవరు చెప్పండి? P. P is the son of, P అనేవాడు Qకి బ్రదర్కి సన్ Q. అండ్ P is the son of Q's brother. Q's brother ఎవరు? R. P is the son of Q's brother R. S is the wife of Q. S is the wife of Q అంటే S ఫీమేల్, Q ఏమో మేల్. కనుక వీళ్ళిద్దరూ మ్యారీడ్ కపుల్, S అండ్ Q. అండ్ T ఈజ్ ద సన్ ఆఫ్ S. T ఎవరు చెప్పండి? Sకి సన్ అని ఇచ్చాడు. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దెన్ హౌ ఈజ్ P రిలేటెడ్ టు S? P అనేవాడు Sకి ఏమవుతాడు? అది క్వశ్చన్. క్లియర్? P అనేవాడు Sకి ఏమవుతాడు అని చదివి. P గురించి మనం చూసుకుంటే Qకి బ్రదర్కి సన్. ఎస్కి చూసుకున్నాం అనుకోండి, ఎస్ నుంచి అడిగాడు కాబట్టి ఎస్కి హస్బెండ్కి బ్రదర్కి సన్. కనుక ఏముండాలి చెప్పండి? హస్బెండ్స్ బ్రదర్ సన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హస్బెండ్స్ బ్రదర్స్ సన్. అర్థమైందా? మనకు ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎస్కి హస్బెండ్, క్యూకి బ్రదర్, ఆర్కి సన్ P. కనుక మనకి ఇచ్చిన చాయిస్లో హస్బెండ్స్ బ్రదర్స్ సన్ అని రావాలి. కానీ వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారం ఫాదర్స్ బ్రదర్స్ సన్ అని ఉంది. కనుక ఈ చాయిస్ తప్పు. మీరు డెఫినెట్లీ ఈ క్వశ్చన్ మీరు రైట్ చేయొచ్చు. క్లియర్ నౌ? అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 1. డెఫినెట్గా మీరు క్వశ్చన్ ప్రాబ్లం ఉందని మీరు రైట్ చేస్తే దెన్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఏ డెసిషన్. దెన్ నెక్స్ట్ వన్, ఇంకొక క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఎప్పుడంటే 17వ తారీఖు డిసెంబర్ 17 షిఫ్ట్ 1లో ఇచ్చిన క్వశ్చన్. ఇది మనకి డైరెక్షన్స్ మీద ఇచ్చారు. నా డైరెక్షన్స్ ఇచ్చిన క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. అన్మోల్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ. అన్మోల్ అనే ఆయన ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశాడు? పాయింట్ ఏ దగ్గర నుంచి. అండ్ డ్రైవ్స్ 23 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. అన్మోల్ ఎవరైతే ఉన్నారో ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు చెప్పండి? ఏ దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. అండ్ వెస్ట్ సైడ్ ఎంత వెళ్ళాడు? 23 కిలోమీటర్స్ టువర్డ్స్ వెస్ట్. 23 కిలోమీటర్స్ వెస్ట్. దెన్ హీ టేక్స్ ఎ రైట్ టర్న్. ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ సైడ్ అంటే ఎటుపక్క చెప్పండి? నార్త్కు. వెస్ట్కి వెళ్తున్నాయన, రైట్కి తిరిగాడంటే నార్త్కి వెళ్తూ. దెన్ హీ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 27 కిలోమీటర్స్. నార్త్కి 27 కిలోమీటర్స్ వెళ్ళాడు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ టర్న్స్ రైట్ అగైన్ అండ్ డ్రైవ్స్ 32 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ 32 కిలోమీటర్స్ రైట్ హ్యాండ్ సైడ్ వెళ్ళాడు. 32 అంటే ఇంతవరకు వచ్చే టైంకి రెండు సేమ్ డైరెక్షన్స్ కాబట్టి 23 అయిపోయింది. 23 ఇంకా మిగిలింది అంతా 9 కిలోమీటర్స్. అండ్ 32 కిలోమీటర్స్ హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 32 కిలోమీటర్స్. హీ దెన్ టేక్స్ ఫైనల్ రైట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా ఇంకో రైట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నాడు అండ్ డ్రైవ్స్ 6 కిలోమీటర్స్. అండ్ హీ దెన్ టేక్స్ ఎ ఫైనల్ రైట్ and drives 6 kilometers and stops at point P. ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ చెప్పండి?
అండ్ ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ నడిచాడు. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ అండ్ ట్రావెల్ 6 కిలోమీటర్స్. క్లియర్? దెన్ టేక్స్ ఫైనల్ రైట్ టర్న్, డ్రైవ్ 6 కిలోమీటర్స్ అండ్ స్టాప్స్ అట్ పాయింట్ P అన్నాడు. క్లియర్? అండ్ స్టాప్స్ అట్ పాయింట్ P. హౌ ఫార్ ఇన్ towards which direction should he drive in order to reach point A again? Clear? Again, no. Unmoored starts from point A and drives 23 kilometers towards west. Then he takes right turn, drives 27 kilometers. Again turns right turn. Again turns right turn and drives how much? 29 kilometers. But 23 plus 6 and 29 అయిపోయింది. 23 plus 6 ఏదైతే 29 అయిందో, దెన్ నెక్స్ట్ 29 దగ్గర నుంచి నెక్స్ట్ మళ్ళీ ఎంత డ్రైవ్ చేశారు చెప్పండి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ అండ్ హీ దెన్ టేక్స్ రైట్ టర్న్ అండ్ డ్రైవ్స్ 32 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 32 కిలోమీటర్స్ రైట్ టర్న్. 32 కిలోమీటర్స్ రైట్ టర్న్ అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఎంత అని చెప్పండి, 27 అయిపోయింది. 27 తర్వాత ఇంకెంత ఉంది, 5 కిలోమీటర్స్. 5 27 plus 5 32 and reaches 32. He then takes final right. ఇక్కడ నుంచి ఇంకొక రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని ఎంత ట్రావెల్ చేసాడు చెప్పండి, 6 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి P దగ్గరికి వచ్చాడు. ఇంకొకసారి కండిషన్స్ అన్ని చెక్ చేయండి. నో. అన్మోల్ ఏ దగ్గర నుంచి స్టార్ట్ అయిన అన్మోల్ 23 కిలోమీటర్స్ వెస్ట్కి వెళ్ళాడు. తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి 27 కిలోమీటర్స్ వెళ్ళాడు. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ రైట్ హ్యాండ్ సైడ్ తిరిగి 29 కిలోమీటర్స్. 23 plus 6 29. ఈ 23 సేమ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నెక్స్ట్ మళ్ళీ రైట్కి తిరిగి 32 కిలోమీటర్స్ అన్నారు. 32 అంటే ఇక్కడికి వచ్చే టైంకి ఎంత, 27. ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే టైంకి 5 కిలోమీటర్స్. 27 plus 5 ఎంత చెప్పండి, 32. ఇక్కడికి వచ్చి నెక్స్ట్ మళ్ళీ ఫైనల్గా రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని 6 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన దగ్గరగా తర్వాత పీకి వచ్చాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, హౌ ఫార్ అండ్ టువర్డ్స్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ డ్రైవ్ ఇన్ ఆర్డర్ టు రీచ్ పాయింట్ ఏ అగైన్. మళ్ళీ ఏకి రీచ్ అవ్వాలంటే ఎటు పక్క వెళ్ళాలి, ఎంత డిస్టెన్స్ వెళ్ళాలి అని అడిగాడు. ఈ 5 కిలోమీటర్స్ ఈ 5 కిలోమీటర్స్ సేమ్ కాబట్టి నార్త్కి 5 కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది. కనుక ఆన్సర్ ఏమి ఉండాలి చెప్పండి, 5 కిలోమీటర్స్ నార్త్. ఇది ఆన్సర్. కానీ కీ ప్రకారం ఇచ్చింది ఏంటంటే 3 కిలోమీటర్స్ నార్త్ ఇచ్చారు. ఓకే, కానీ మనకు వచ్చింది 5 కిలోమీటర్స్ నార్త్. కనుక ఇందులో కీ ఎర్రర్ ఉన్నట్టు మీరు అబ్జెక్షన్ రైట్ చేయాలి. క్లియర్? ఈ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 17th December షిఫ్ట్ 1లో ఏదైతే క్వశ్చన్ ఉందో ఈ క్వశ్చన్ ఆన్సర్ తప్పు ఇచ్చారు. చాయిస్ 4 ఇచ్చారు, కానీ ఆన్సర్ అయితే ఉంది. చాయిస్ 1 రావాల్సింది, చాయిస్ 4 ఇచ్చారు. క్లియర్? ఇది మీరు అబ్జెక్షన్ రైట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇది డేటా సఫిషియన్సీలో ఇచ్చిన క్వశ్చన్ ఇది. ఈ డేటా సఫిషియన్సీ ప్రకారం 5 friends STUVW, they are of different ages. STUVW different ages. Who is the second eldest among them? మా 5 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 1 2 3 4 5, ఈ 5 మెంబర్స్లో సెకండ్ ఎల్డెస్ట్ అంటే సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని అడిగారు. అంటే సెకండ్ పొజిషన్లో ఎవరు ఉన్నారు అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏ ఇన్ఫర్మేషన్తో ఆన్సర్ వస్తుంది అని అడిగారు. మనం ఇక్కడ తీసుకుంటే హూ ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్, కండిషన్ నెంబర్ 1 తీసుకోండి. నో, ఇన్ దిస్ కండిషన్ నెంబర్ 1 W ఈజ్ యంగర్ దెన్ T. W ఈజ్ యంగర్ దెన్ T అంటే T తర్వాత W పుట్టాడు. W ఈజ్ ఎల్డర్ దెన్ U. W అనేవాడు U కన్నా ముందు పుట్టాడు. కనుక మనకి TWU గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. వీళ్ళిద్దరూ ఈ ఆర్డర్లో ఉండాలి, ముగ్గురు. టీకి డబ్ల్యూకి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు, అండ్ డబ్ల్యూకి యూకి మధ్యలో ఎవరైనా ఉండొచ్చు. క్లియర్? కనుక మనకి ఇన్ఫర్మేషన్లో ఇచ్చినప్పుడు ఏంటంటే కాంజిక్యూటివ్ అనే ఇవ్వలేదు, ఇమీడియట్ అనే వర్డ్ ఇవ్వలేదు, కాబట్టి ఎలా అయినా ఉండొచ్చు. కనుక ఈ కండిషన్ నెంబర్ 1తో ఇక్కడికి టీ రావచ్చు, డబ్ల్యూ రావచ్చు, ఇంకెవరైనా రావచ్చు. యూ తప్పించి ఇంకెవరైనా ఇక్కడికి రావచ్చు. అర్థమవుతుందమ్మా? మా టీ ఉండొచ్చు, డబ్ల్యూ ఉండొచ్చు, అండ్ ఎస్ ఉండొచ్చు, అండ్ STV ఉండొచ్చు. ఈ 4 మెంబర్స్లో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. కనుక 1 ఎలోన్తో మనం డెఫినెట్గా చెప్పలేము. ఇప్పుడు 2 ఎలోన్ తీసుకుంటే 2 ఎలోన్ సెపరేట్గా కండిషన్ తీసుకోండి.
ఇక్కడ టీ ఈజ్ ఎల్డెస్ట్ అన్నాడు కాబట్టి టీ ఫస్ట్ ప్లేస్లో డెఫినెట్గా ఉండాలి. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ యంగర్ దాన్ వి అన్నాడు. ఓన్లీ వన్ పర్సన్ ఈజ్ యంగర్ దాన్ వి అంటే వి కన్నా ఒకడు మాత్రమే చిన్నవాడు. ఒకడు మాత్రమే చిన్నవాడు అంటే వి ఎక్కడ ఉండాలి? వి డెఫినెట్గా ఇక్కడ మాత్రమే ఉండాలి. క్లియర్? అంటే ఇప్పుడు మనకు ఓన్లీ 2 వాడినప్పుడు కూడా ఈ పొజిషన్లో ఎవరు రావచ్చు? డబ్ల్యూ రావచ్చు, యూ రావచ్చు, ఎస్ రావచ్చు. కనుక 3 డిఫరెంట్ ఆన్సర్లు వస్తున్నాయి కాబట్టి 1A-లోన్తో మనకు ఆన్సర్ రాదు, 2A-లోన్తో కూడా మనకు ఆన్సర్ రాదు. 1A-లోన్ ఈజ్ నాట్ సఫిషియంట్, 2A-లోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఇప్పుడు మనం కంబైనింగ్ బోత్ దిస్ టూ అండ్ కంబైన్ చేసినప్పుడు కూడా టీ ఇక్కడికి వస్తుంది కాబట్టి చెప్పచ్చు, వి ఇక్కడికి వస్తుంది కాబట్టి చెప్పచ్చు, అండ్ డబ్ల్యూ అండ్ ఎస్ మధ్యలో ఎవరైనా ఇక్కడ ఉండొచ్చు. కానీ కంబైన్ చేసినప్పుడు కూడా ఆన్సర్ అయితే డబ్ల్యూ ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్ ఆర్ ఎస్ ఈజ్ ద సెకండ్ ఎల్డెస్ట్. డబ్ల్యూ అయినా ఉండొచ్చు, ఎస్ అయినా ఉండొచ్చు. కనుక మనకి రెండు కలిపినప్పుడు కూడా ఆన్సర్ రావట్లేదు కాబట్టి నెయిదర్ 1 nor 2 ఈజ్ ద ఆన్సర్. డేటా ఇన్ 1 and 2 టుగెదర్ ఆర్ నాట్ సఫిషియంట్. కనుక చాయిస్ ఏం రావాలి చెప్పండి? 4 రావాలి. కానీ వాళ్ళు ఇచ్చిన చాయిస్ ఏంటంటే ఓన్లీ 2A-లోన్ ఈజ్ సఫిషియంట్ అన్నారు. ఓన్లీ 2A-లోన్ ఈజ్ సఫిషియంట్ అన్నారు. కానీ మనకి ఇక్కడ ఆన్సర్ వస్తుంది, చాయిస్ 4 వస్తుంది. క్వశ్చన్ కరెక్ట్ ఉంది, కానీ కీ ఎర్రర్ ఉంది. కనుక మీరు అబ్జెక్షన్ రైజ్ చేయవలసింది ఈ క్వశ్చన్కి కీ ఎర్రర్ అబ్జెక్షన్ రైజ్ చేసి చాయిస్ 4 చెప్పండి. క్లియర్? మా స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ చాయిస్ 4 ఈజ్ ద ఆన్సర్. ఓకే, రెండు కలిపినప్పుడు కూడా ఆన్సర్ రావాలి. వాళ్ళు ఇచ్చే కీ ప్రకారం మనకి 2A-లోన్ మనకి ఆన్సర్ రావాలి అంటే ఓన్లీ 1 person ఈజ్ ఎల్డర్ దాన్ వి అని రావాలి. క్లియర్? యంగర్ ప్లేస్ ఏమి ఉండాలి? ఎల్డర్ దాన్ వి రావాలి. అప్పుడు ఒకటే టీ ఈజ్ ఎల్డెస్ట్, టీ పెద్దవాడు, అండ్ 1 person ఒకడు మాత్రమే వి కన్నా పెద్దవాడు కాబట్టి అప్పుడు వి డెఫినెట్గా ఈ ప్లేస్లో వస్తాడు. అర్థమవుతుందా? ఇక్కడ ఎల్డర్ అనే వర్డ్ వచ్చింటే డెఫినెట్గా 2 ఆన్సర్ అయ్యేది, ఓన్లీ 2. ఎల్డర్ ఇవ్వకన్నా ఇక్కడ యంగర్ ఇచ్చారు కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? నెయిదర్ 1 nor 2. క్లియర్? అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక క్వశ్చన్ ఉంది సీక్వెన్స్లో. నవ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్, ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్, ఇదేమో రైట్ హ్యాండ్ సైడ్. నో ఈ క్వశ్చన్ 17th December షిఫ్ట్ 3లో ఇచ్చిన క్వశ్చన్. 17th December షిఫ్ట్ 3. Refer to the given numbers symbol series and answer the question that follows. Counting to be done from left to right only. ఓకే, ఇది ఇచ్చిన సీక్వెన్స్. ఈ సీక్వెన్స్లో ఏమడుగుతున్నారు చెప్పండి? హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్? ఓకే, అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై వాట్? ఆడ్ నెంబర్. సింబల్కి ముందే ఉండాలి, ఆడ్ నెంబర్ ఉండాలి. అండ్ ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ నెంబర్ బట్ నాట్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్. సింబల్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు అని అన్నాడు. సింబల్ తర్వాత ఈవెన్ నెంబర్ ఉండకూడదు అంటే సింబల్ తర్వాత ఏముండొచ్చు? ఆడ్ ఉండొచ్చు, లేదా మళ్ళీ సింబలే ఉండొచ్చు, అవునా కదా? సింబల్ ఉండొచ్చు, ఆడ్ ఉండొచ్చు. క్లియర్? దెన్ ఇప్పుడు చూడండి, సింబల్తో స్టార్ట్ చేసుకుంటే ఈ సింబల్కి ముందే ఉండాలి, ఈ ఆడ్ ఉండాలి. కనుక ఈ సింబల్ తీసుకోకూడదు. ఈ సింబల్ ఉందనుకోండి స్టార్, స్టార్కి ముందు ఆడ్ ఉంది, సరిపోయింది. కానీ స్టార్ తర్వాత ఏమి ఉండకూడదు? మళ్ళీ ఈవెన్ ఉండకూడదు. కానీ ఇక్కడ ఈవెన్ ఉంటుంది కనుక ఈ స్టార్ అయితే మనకు ఆన్సర్ కాదు. ఓకే, దెన్ నెక్స్ట్ ఈ సింబల్ తీసుకుంటే సింబల్కి ముందు ఏమని చెప్పండి? సింబల్కి ముందు ఈవెన్ ఉంది కనుక ఇది కూడా కాదు. ఈ సింబల్ తీసుకుంటే సింబల్కి ముందు ఆడ్ ఉంది, సింబల్ తర్వాత ఆడ్ ఉంది కనుక అండ్ ఈజ్ ఎ సింబల్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 7 విచ్ ఈజ్ ఆడ్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై 5 విచ్ ఈజ్ నాట్ ఈవెన్. క్లియర్? సింబల్కి ముందు ఆడ్ నెంబర్ ఉంది కానీ సింబల్ తర్వాత ఈవెన్ అయితే లేదు కనుక ఎండ్ అనేది ఒక సింబల్. ఈ సింబల్కి ముందు ఈవెన్ ఉంది, ఈ సింబల్కి ముందు పర్సంటేజ్. పర్సంటేజ్ అనే సింబల్ తీసుకుంటే పర్సంటేజ్కి ముందు ఏమని చెప్పండి? పర్సంటేజ్కి ముందు 3 అంటే ఆడ్ ఉంది, తర్వాత 9 ఉంది, ఇది కూడా ఆడ్ ఉంది, 3 and 9. పర్సంటేజ్ సింబల్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఆడ్ డిజిట్ అండ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఆడ్ డిజిట్. దెన్ అగైన్ ఎట్ ద రేట్ ఆఫ్ తీసుకుంటే దీనికి ముందు ఆడ్ డిజిట్ లేదు. డాలర్ తీసుకుంటే ఇక్కడ కూడా ముందు ఈవెన్ ఉంది. ఇక్కడ పౌండ్ తీసుకుంటే పౌండ్కి ముందు ఏమని చెప్పండి? పౌండ్కి ముందు 9 ఉంది, తర్వాత ఏమో 3 ఉంది. క్లియర్? కనుక ఇక్కడ టోటల్గా మనకి ఎన్ని సింబల్స్ వస్తున్నాయి? 3 సింబల్స్ వస్తున్నాయి. కనుక ఆన్సర్ ఏమవుతుంది? చాయిస్ 2 అవుతుంది. కానీ వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారం చాయిస్ 3 ఇచ్చారు కనుక ఇక్కడ కూడా ఆన్సర్ అయితే ఉంది, కీ ఎర్రర్ ఉంది. కీ మనకి ఏం రావాలి? 3 రావాలి, చాయిస్ 2.
ఈ క్వశ్చన్కి కూడా మీరు అబ్జెక్షన్ రైట్ చేయండి. అండ్ అబ్జెక్షన్ రైట్ చేయడానికి ప్రొసీజర్ అదంతా లింక్లో ఇచ్చారు, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే, ఈరోజు నైట్ 23 అంటే 11:55 లోపు మీరు అబ్జెక్షన్స్ రైట్ చేయాలి. దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ మనం కరెక్ట్గా ప్రూఫ్ చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు డెఫినెట్గా అగ్రీ చేస్తారు. అగ్రీ అయ్యి అప్పుడు ఆ క్వశ్చన్స్కి మార్కులు వేయడమా, లేదా క్వశ్చన్స్ని కన్సిడర్ చేయకపోవడమా, అందరికీ ఒకేలా తీసుకోవడమా, వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి మన రెస్పాన్సిబిలిటీ ప్రకారం మనం అబ్జెక్షన్ రైజ్ చేయడం మన ఫస్ట్ కర్తవ్యం. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఆల్ ఫ్రమ్ శ్రీధర్ సిసి. థ్యాంక్ యూ అండ్ ఆల్.